కూచిపూడి వెంకట్ నాకు బాగా ఫ్రెండ్ అండి. యాక్చువల్గా నా స్ట్రగ్లింగ్ డేస్లో చాలాసార్లు నాకు ఫుడ్ పెట్టిన వ్యక్తి ఈరోజు హోటల్ పెట్టి అందరికీ ఫుడ్ పెడుతున్నాడండి. చాలా సంతోషంగా ఉంది. ఈ ఓపెనింగ్కి వచ్చాను నేను. ఇక్కడ ఇప్పుడే జస్ట్ తిన్నామండి. పెద్దమ్మ మాంసం పలావ్ అని తిన్నామండి. మటన్ బిర్యానీ చాలా బాగుంది. అలాగే రాజుగారి కోడి పలావ్ అని అది తిన్నామండి, చాలా బాగుంది. జనరల్గా నేను బిర్యానీ లవర్ని, ఈ రెండు బాగున్నాయని మీ అందరికి రికమెండ్ చేస్తున్నాను. సో ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని, పెట్టిన ఉలవచారు రెస్టారెంట్ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో కిచెన్ కూచిపూడి కూడా ఆ రేంజ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతకుముందు జనరల్గా స్ట్రగ్లింగ్ టైంలో అంటే ఏదైనా మెస్లో తినే పొజిషన్లో ఉండేవాళ్ళం. ఏ రోజన్నా బయట ఎవరైనా ఇంటికి కేకెత్తే బాగుండు, భోజనం పెడితే బాగుండు, ఈరోజు బిర్యానీ తినాలని ఉంది, కానీ మనకంత ఇది లేదు. ఇప్పుడు ఎలాగ అనుకున్న టైంలో వెంకట్ తను ఇంట్లో భోజనం పెడతామే కదండి, తను వండి చాలా రోజులు భోజనం పెట్టాడు నాకు. తనకి వండటం 10 మందికి పెట్టడం ఇంట్రెస్ట్ అండి. జనరల్గా మన ఇంట్లో ఫుడ్ టేస్ట్కి బయట టేస్ట్కి ఎందుకు తేడా ఉంటుందంటే, మన ఇంట్లో మనం తినాలని ప్రేమగా కోరుకుంటారు. సో అలా ప్రేమగా కోరుకుని ఎవరు వంట చేసినా ఆ రుచి ఉంటుందన్నమాట అందులో. తనకి బేసిక్గా అందరికీ రుచికరమైన ఫుడ్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉందండి. అందుకే తను ఉలవచారు యాక్చువల్గా చెప్పాలంటే చాలా పెద్ద సక్సెస్ అయింది ఈ రోజున హైదరాబాద్లో. ఎవరు చూసినా ఉలవచారు బిర్యానీ చాలా బాగుంటుందని సినిమా టైటిలే పెట్టేశారు. ఆ రేంజ్లో సక్సెస్ అయ్యాడంటే తనకి నిజంగా ఫుడ్, రుచికరమైన ఫుడ్ 10 మందికి పెట్టాలనేది మనసులోంచి వచ్చిన ఇష్టం అండి తనకి. అందు గురించి ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని బిలీవ్ చేస్తున్నాను నేను. దీనికి ఒక టైటిల్ పెట్టాలి అని ఏదో పెద్ద పొయిటిక్గా ఆలోచించి అలా కాకుండా చాలా న్యాచురల్గా, ఒరిజినల్గా అందరం ఏమైనా పిలుచుకుంటాం. అలాగే పెద్దమ్మ గుడి దగ్గర ఎవరన్నా మొక్కుకున్నప్పుడు అక్కడ మనకి బిర్యానీ పెడతారు, పిలుస్తారు మనని భోజనాలకి. అప్పుడు అందరూ పెద్దమ్మ గుడి దగ్గర పలావ్ తిందాం ఉన్నాడని వెళ్తాం, అదే పేరు పెట్టారు ఆయన. అలాగా ఎప్పుడైనా పార్టీలు జరిగినప్పుడు ఆ రాజుగారి కోడి పలావ్ ఆ స్టైల్లో చేయండి బాగుంటుంది, అదే పెట్టారు పేరు. అన్నీ కూడా ఒరిజినల్ నేమ్స్ పెట్టి చాలా బాగా మంచి రుచి ఉండేలాగా ఐటమ్స్లో తన ఇష్టంతో 10 మందికి రుచికరమైన ఫుడ్ పెట్టాలనే ఉద్దేశంతో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఆల్రెడీ ఉలవచారు పెద్ద హిట్ అయిందండి. అలాగే కిచెన్ కూచిపూడి కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నానండి. మీరందరూ కూడా మీ పిల్లలతో దీపావళి పండుగ చాలా హ్యాపీగా, చాలా సేఫ్గా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఉలవచారు అనే రెస్టారెంట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. అది మంచి సక్సెస్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అది చాలా మంచి పేరు వచ్చి ఒక మంచి బాగా పాపులర్ రెస్టారెంట్ అయింది. తర్వాత నేను అంటే లైక్ ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ చేయాలనే ఉద్దేశంతో వ్యాక్ అని వీకెండ్స్ ఎట్ కూచిపూడి అని ఇంకొక థీమ్ బేస్డ్ లేక్ వ్యూ ఫేసింగ్ రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేశాను. అదొక టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఒక లీజర్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్లేస్ అది. సో అది అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. చేసింది మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేక అప్పుడు కిచెన్ ఆఫ్ కూచిపూడి అని చెప్పి ఈరోజు మాదాపూర్లో లాంచ్ చేశామండి. ముందుగా అంటే లైక్ నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను కాబట్టి నాకు చాలామంది మంచి సపోర్ట్ చేశారు. నా ఉలవచారు కానీ వ్యాక్ కానీ ఈరోజు నాకు ఈ కిచెన్ ఆఫ్ కూచిపూడి ప్రారంభ సందర్భం కూడా చాలామంది ఒక సపోర్ట్ చేసి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. అంటే ఒక సినిమా వాడిగా నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అది బాగా నచ్చింది నాకు. లైక్ ఐ థింక్ డెఫినెట్గా నేను నా ప్రొఫెషన్ చేంజ్ చేసి ఈ ఫుడ్ బిజినెస్లోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇది ఇంకా బాగా అభివృద్ధి చేయాలని అదే పనిగా ఉన్నాను. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక ఫుడ్ బిజినెస్లోకి వచ్చి మంచి మీ ఆదరణ వల్ల మంచి సక్సెస్ అవ్వగలిగాను. ఉలవచారు అనే రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ కూడా లైక్ లాట్ ఆఫ్ నా ఫుడ్ ముందర ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరితో ట్రై చేసేవాడిని. సో వచ్చిన అప్రిసియేషన్ బేస్ చేసుకుని ఒకరోజు కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్తో కలిసి ఈ ఉలవచారు అనే రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ తక్కువ టైంలోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే క్రియేటివిటీ అనేది సినిమాలోనే కాదు, ఫుడ్ బిజినెస్లో కూడా చేయొచ్చు అనే ఫీలింగ్ ఉలవచారులో నాకు అవకాశం వచ్చింది. ఉలవచారు రెస్టారెంట్లో చాలా ప్రయోగాలు చేయగలిగాను. ఒక రాజుగారి కోడి పలావ్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ డిషెస్ అక్కడ ఉన్న అన్ని డిషెస్ కూడా ఎక్స్పెరిమెంట్ చేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ విత్ ఇన్ ది తెలుగు కుజిన్లోనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిషెస్ చేయాలని ఒక ప్రయత్నం చాలా మంచి సక్సెస్ అయింది అక్కడ. సో ఉలవచారు సక్సెస్ తర్వాత ఇంకేదైనా డిఫరెంట్గా చేద్దామన్న ఒక ఆలోచనతో
అంటే నాకు బేసిక్గా ఒక 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 సినిమాని ఎలా అప్రోచ్ అవుతానో ఫుడ్ని కూడా నేను అంతే విధంగా అప్రోచ్ అవుతాను. అంటే ఒకటి చేసింది మళ్ళీ చేయటం నాకు బేసిక్గా ఇష్టం ఉండదు. సో అలాగే వ్యాక్ అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, వీకెండ్స్ అట్ కూచిపూడి అని ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ రెస్టారెంట్ స్టార్ట్ చేశాను, ఒక లేక్ వ్యూ ఫేసింగ్ తోటి. అక్కడ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇంట్రొడ్యూస్ చేశాను. కింగ్స్ లంచ్, క్వీన్స్ డిన్నర్ అని ఒక అన్లిమిటెడ్ ఫుడ్ సర్వ్ చేయడం, ఒక ఆల్మోస్ట్ ఒక 2 hours ఒక ఎక్స్పీరియన్స్ లాగా చేశాను. అది కూడా మంచి స్పందన వచ్చింది. దాని తర్వాత ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్, లైక్ అంటే ఒక బ్రాండ్ తోటి తెలుగు ఫుడ్, ఒక ఒక తెలుగువాడి ఫుడ్ ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరి కోసం ఒకటి చేయాలనిపించింది. అదే ఈ కిచెన్ ఆఫ్ కూచిపూడి. ఈ కిచెన్ ఆఫ్ కూచిపూడితో ఐ వాంట్ టు టేక్ దిస్ రెస్టారెంట్ టు ఎంటైర్ ప్లేస్, అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్, వేరెవర్ తెలుగు వాళ్ళు తెలుగు ఫుడ్ అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎక్కడున్నా అక్కడ తీసుకెళ్ళాలని నా కోరికండి. ఇక్కడ ప్రత్యేకించి ఇది ఈరోజే లాంచ్ చేసాం దుర్గం చెరువు మాదాపూర్లో. ఇక్కడ ఒక హైలైట్ ఐటమ్ ఏంటంటే పెద్దమ్మ మాంసం పలావ్ అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. అది ఒక మటన్లో ఒక మంచి పలావ్ అండి. చాలా లాస్ట్ 3 days నుంచి దాన్ని ట్రై చేసాం. చాలామంది వచ్చి అప్రిషియేట్ చేశారు. ఈరోజు కూడా చాలామంది ఫ్రెండ్స్ వచ్చి ఈ పలావ్ ట్రై చేసి చాలా బాగుందన్నారు. సో ప్రతి ఒక్క చోట ఏదో ఒక డిఫరెన్స్ చేయాలన్నదే నా కోరిక. అది నాకు సినిమా ఇండస్ట్రీలో అంత అవకాశం రాలేదు, ఇక్కడ నాకు మంచి అవకాశం వచ్చింది. సో ఆ ఎక్స్పెరిమెంట్ అంతా ఇక్కడ చేసి, అంటే ఎక్స్పెరిమెంట్ డిఫరెంట్ ట్రెండ్ క్రియేట్ చేయాలని ట్రై చేశాను. అది మంచి స్పందన వచ్చింది. సో అట్లీస్ట్ నాకు ఒక ఈ ఫీల్డ్ అనే దాని మీద ఒక గ్రిప్ రావడానికి అవకాశం వచ్చింది. డెఫినెట్గా ఐ విల్ టేక్ దిస్, మన ఫుడ్ అనేది వరల్డ్ వైడ్ తీసుకెళ్లాలనేది నా కోరిక అండి. డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్.